బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో దాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తావు, అసలు చూస్తావా? యా చూస్తాను. దీంట్లో ఇప్పుడు కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు వినిపిస్తున్నాయి కదా, వంశీక్ బాబ్లు అని, కుమారి ఆంటీ, బరలెక్క. సో వీళ్ళు లాంటి వాళ్ళు అందులోకి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకు నిజంగా బిగ్ బాస్ నేను చూడను. యాక్చువల్గా ఈసారి కొంతమంది వస్తారని తెలిసింది. సో అది కరెక్టా లేదా బిగ్ బాస్ చూసిన తర్వాత తెలుస్తుంది నాకు. రీతు చౌదరి, విష్ణుప్రియ లాంటి వాళ్ళు కూడా వస్తున్నారు అన్నారు. మీకు ఆబ్వియస్లీ వాళ్ళు తెలిసే ఉంటారు. సో అలాంటి వాళ్ళు లోపలికి వెళ్తే వాళ్ళు ఏమైనా మారుతారా? మార్పు ఏమైనా కనిపిస్తుందా వాళ్ళలో? ఆబ్వియస్లీ మారుతారు కొన్ని సిచ్యువేషన్ వల్ల. ప్రతి సీజన్ లో ఒక లవ్ స్టోరీ అయితే మనకి కనిపిస్తుంది కదా, సో ఈసారి కూడా ఏదైనా లవ్ స్టోరీ కనిపిస్తుంది అనుకోవచ్చు బిగ్ బాస్? నాకు తెలియదు, కానీ చూస్తే మాత్రం మరి బేసికలీ హ్యూమన్ బట్టి ఉంటది. అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మంచి ఫేమ్ వచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎవరు లేరు. సో ఈసారి ఎవరికైనా ఫేమ్ దక్కే అవకాశం ఉందంటారు? ఆబ్వియస్లీ ఉంటది, ఛాన్సెస్ మేబీ. సో వీళ్ళు కాకుండా ఇంకెవరైనా బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుండు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? నో ఐడియా, నాకు ఐడియా లేదు. సో ప్రతిసారి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున గారు చేస్తున్నారు, ఈసారి కూడా నాగార్జున గారు చేస్తున్నారు. ఆయన చేస్తేనే బాగుంటుంది, ఇంకెవరైనా మార్పు? నాగార్జున చేసినా బాగుంటది. థ్యాంక్ యూ.